రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో కీలక పరిణామం జరిగింది. నగ్న వీడియో కేసులో మస్తాన్ సాయికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అమ్మాయిల్ని ట్రాప్ చేసి ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే తనపై చేసిన ఆరోపణలను మస్తాన్ సాయి కొట్టిపారేస్తున్నారు. నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో గుంటూరుకు చెందిన మస్తాన్ సాయిపై లావణ్య మరోసారి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి పలువురు యువతులతో సన్నిహితంగా ఉంటూ వారి ప్రైవేటు వీడియోలను రికార్డ్ చేశాడని లావణ్య పేర్కొంది. ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ సాయి వారిని ఆందోళనకు గురిచేసేవాడని ఆమె వెల్లడించింది. ఈ క్రమంలోనే మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలతో కూడిన హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి గతంలో కూడా వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేటు వీడియోలు సైతం మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు లావణ్య తెలిపింది. నార్సింగ్ పోలీసులకు అందించిన హార్డ్ డిస్క్ ను మస్తాన్ సాయి ఇంటికి వెళ్లి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. లావణ్య ఫిర్యాదుతో వెంటనే పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఆరోపణలు పెరిగిన తర్వాత మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200కు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లావణ్యకు సంబంధించిన కొన్ని వీడియోలను అతడు రికార్డ్ చేశాడని, ఆ వీడియోలను ఉపయోగించి మస్తాన్ సాయి ఆమెను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ 200 వీడియోలలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మీరు ఎందుకు స్టోర్ చేసుకున్నారు? ఆ వీడియోల ద్వారా ఇంకా ఎంతమంది వెలుగులోకి వస్తారు, మస్తాన్ సాయి ఇంకా ఎవరెవరిని బ్లాక్ మెయిల్ చేశారనేది ఇంకా తెలియలేదు. మస్తాన్ సాయి గతంలో కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ క్రమంలో ఏపీ పోలీసులు కూడా అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అమ్మాయిల వీడియోలు తీస్తుంటాడు, అతను స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు, హిడెన్ కెమెరాస్ పెట్టి తీస్తుంటాడు. దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేశాను. ఇది చిన్న విషయం కాదండి. ఇప్పుడు ఏదైతే బర్స్ట్ అయిందో 2 ఏళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి, అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నాపైన 7 కేసులు ఇవ్వాల్సి వచ్చింది. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నాకు టెలిఫోన్ కాల్స్ వస్తున్నాయి. వన్ డే ఆగండి, నేనే వస్తాను బయటికి, నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను. ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిపై విచారణ చేపట్టారు. అతనిపై మోసం, బ్లాక్ మెయిల్ వంటి ఇతర నేరాలు చేర్చే అవకాశం ఉంది. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి. ఇదిలా ఉంటే మస్తాన్ సాయి చేతిలో మోసపోయిన బాధితులు ప్రస్తుతం భయాందోళన చెందుతున్నారు.